కాబట్టి ఇది సొలొమోను మందిర ప్రతిష్ఠ దినాన ఆయన అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడాడు. ఏమని మాట్లాడు? సొలొమోను, నేను నీకు సెలవిస్తున్నాను, నా పేరు పెట్టబడిన నా జనులు, నా పేరు పెట్టిన నా జనులు అంటే ఆ రోజుల్లో ఇశ్రాయేలు, ఈ రోజుల్లో క్రైస్తవులు, మనం దేవుని బిడ్డలు. కాబట్టి మనం గనక ప్రార్థన చేస్తే, మరి నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గంలో విడిచివేయాల. ఇప్పుడు 4 పనులు మనం చేయాలి. ఒకటి ఏమిటంటే తగ్గించుకోవాలి, రెండవది ప్రార్థన చేయాలి, మూడవది వెదికి చెడు మార్గములను విడిచిపెట్టాలి. కాబట్టి ఒకటి తగ్గించుకోవటం, రెండవది ప్రార్థన చేయటం, మూడవది వెతకటం, నాలుగవది చెడు మార్గాన్ని విడిచిపెట్టడం. ఈ 4 చేస్తే మరి ఆయన ఏం చేస్తాడు? ఆయన ఏం చేస్తాడంటే, నేను వారి ప్రార్థన విని, భూమి మీద మనం ప్రార్థన చేస్తాం, ఆకాశం నుండి ఆయన ప్రార్థన వింటాడు. కాబట్టి ఆయన ఒకటి ప్రార్థన వింటాడు, రెండవది పాపాన్ని క్షమిస్తాడు, మూడవది దేశాన్ని స్వస్థపరుస్తాడు. 4 మనం చేస్తే 3 దేవుడు చేస్తాడు. కాబట్టి 4 ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా దేవుడు ఆ 3 చేస్తాడు. మన దేశాన్ని స్వస్థపరచాలి. మన దేశాన్ని స్వస్థపరచాలంటే మన మందిరాన్ని, మన మందిరంలో ఉన్న సభ్యులను పునరుజ్జీవం రావాలంటే, ఆత్మలు రక్షించాలంటే, వారు దేవుని కొరకై నిలబడాలంటే, విశ్వాసంలో స్థిరంగా ఉండాలంటే, ఆత్మ స్వస్థత కావాలంటే, అది మాత్రమే కాదు, మరి పాపములు క్షమించబడాలంటే మనం ఏం చేయాలంటే దేవునికి మొరపెట్టుకోవాలి. కాబట్టి ప్రత్యేక కోడికల ముందు 2-3 రోజుల్లో ప్రారంభం అవుతాయి. ఈ ప్రారంభం కంటే ముందు ఈ కోరికలు ఘనంగా జరగాలంటే ఏం చేయాలి? మన పనులను బట్టి, మన కార్యక్రమాలను బట్టి, లేకపోతే మన యాక్టివిటీస్ని బట్టి, మన సమర్పణను బట్టి కోరికలు దేవుని మహిమార్థమే జరగవు. అయితే కోరికలు దేవుని మహిమార్థమే జరగాలంటే సొలొమోనుకు దేవుడు ఏదైతే చెప్పాడో అది మనం ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రార్థన ద్వారా దేవుడు కార్యం జరిగిస్తాడు. ఇప్పుడు ఈ ప్రత్యేకమైన కోరికల్లో కొన్ని 100 మంది వస్తారు. ఎంతోమంది ఖాళీగా వెళ్తున్నారు. వెళ్లకుండా ఉండాలంటే ఇప్పుడు ఇక్కడ ఈ కొద్ది మంది భారంగా దుఃఖంతో ఆకాశమందున్న దేవుడికి, సింహాసనాసీనుడైన దేవునికి మనం మొరపెట్టుకుంటే, మనం ప్రార్థన చేస్తే మన దేశాన్ని, అంటే మన గ్రామాన్ని, అయితే మన సంఘాన్ని దేవుడు స్వస్థపరుస్తాడు. వచ్చిన వారందరినీ కూడా దేవుడు రక్షిస్తాడు. రక్షించబడిన వారు విశ్వాసంలో స్థిరపరచబడతారు. అయితే మనం ప్రార్థన చేయాలి. ఈ రాత్రి మనం ఏం ప్రార్థన చేయాలో తన ప్రజలైన వారు తగ్గించుకొని ప్రార్థన చేయాలని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి దేవుడు నమ్మదగిన వాడు. ఆయన ఒక మాట చెప్పాడంటే ఆకాశం భూమి గతించినా నా మాటలు ఏమాత్రం గతించవు. కాబట్టి మరి దేవుడు చెప్పాడంటే ఆయన చేస్తాడు. ఆయన ఏమని చెప్తున్నాడు? నా ప్రజలైన వారు, నా పేరు పెట్టబడిన నా జనులు తాను తగ్గించుకొని ప్రార్థన చేస్తే చాలు, తగ్గించుకుంటే చాలు, చెడు మార్గాలు విడిచిపెడితే చాలు అని చెప్తున్నాడు. కాబట్టి మనం కొన్ని విషయాల గురించి ఎలా మనం ప్రార్థన చేయాలి? దేవుని కార్యాలు బలంగా సంఘంలో, సమాజంలో, కూడికల్లో జరగాలంటే మనం దీనులమై తగ్గించుకొని ప్రార్థన చేయాలి. దేవుడు ఎప్పుడు కూడా తగ్గించుకునే వారి కోసం చూస్తున్నాడు. మీకు తెలుసు, సుంకరి ప్రార్థన, పరిచయుడు ప్రార్థన. పరిచయుడు హెచ్చించుకొని ప్రార్థన చేస్తున్నాడు, సుంకరి తగ్గించుకొని దేవా పాపేనను కరుణించమని రొమ్ము కొట్టుకొనొచ్చు. ఆకాశం వైపు, మరి దేవుని వైపు చూడడానికి తల ఎత్తుకోవడానికి కూడా ధైర్యం సరిపోదు, అంతగా తగ్గించుకున్నాడు. అలాంటి వారి ప్రార్థన వింటాడు. కాబట్టి దేవుని బిడ్డలంగా మొట్టమొదటిగా మనం తగ్గించుకొని ప్రార్థన చేయాలి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. యాకోబు 4, ప్రభు దృష్టికి తగ్గించుకునడి, అప్పుడు ఆయన. చూసారా, మనం హెచ్చించబడాలి, మన సంఘం హెచ్చించబడాలి, మన పరిచర్య హెచ్చించబడాలి, మన సమాజ కోరికలు వర్ధిల్లాలి. దేవుడు ఈ కోరికల ద్వారా అనేకులను రక్షణలోకి నడవాలంటే మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో తగ్గించుకొని దీనులమై మొరపెట్టాలి. మీకు తెలుసు, యెహోషాపాతు రాజు శత్రులైన వారు ఆయన మీదకి యుద్ధం చేసినప్పుడు ఆయన ఏమని ప్రార్థన చేశాడు? మరి ప్రభువా, ఈ గొప్ప సైన్యం నా మీదకి వస్తుంది, నాకు శక్తి
చాలదు. రెండోది అన్నాడు, నాకేమీ తోచదు. మూడవది, నీవే నాకు. ఈ 3 మాటలే వాడు, ఇంకేం వాడలేదు. నా బలము చాలదు అంటే నేను అసమర్థుడను కాబట్టి తను తగ్గించుకున్నాడు దేవుని ఎదుట. నా శక్తి చాలదు, నా బలం చాలదు. రెండవది, నాకు ఏమీ తోచట్లేదు బ్రహ్మ. కొన్నిసార్లు మనకేమీ తోచదు. కొన్ని పరిస్థితులు మరి ఏదైనప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు ఏం చేయాలి? దేవుని వైపు చూడాలి. మూడవది, నీవే నాకు ఎక్కువ అంటే ఎంతగా దేవుని ఎదుట తగ్గించుకుంటున్నాడు. మొట్టమొదటిగా దేవుని బిడ్డలంగా ఆయన పేరు పెట్టబడ్డాం. క్రైస్తవులని మనకు పేరు పెట్టబడింది. క్రైస్తవులమైన మనము, విశ్వాసులమైన మనం, దేవుని బిడ్డలమైన మనం తగ్గించుకొని భక్తుల వలె, యెహోషాపాతు వలె మనం తగ్గించుకొని ప్రార్థన చేస్తే మీరు చూడండి, మనం అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే అధికంగా కూడికలు ఘనంగా జరుగుతాయి. అనేక వందల మంది రక్షణ ఖాళీగా వెళ్ళి రక్షించబడతారు. అనేక మంది రక్షణ తీర్మానం చేసుకుంటారు. రక్షించబడిన వారు స్థిరపరచబడతారు. కాబట్టి మొట్టమొదటిగా దేవుడు కోరేది ఏమిటంటే, తగ్గించుకొని ప్రార్థన చేయబిడ్డ, నేను దీవిస్తాను, నేను ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. అది తగ్గింపు ప్రార్థన, ప్రేయర్ ఆఫ్ హ్యూమిలిటీ అంటారు దాన్ని. ఇక రెండవది చూడండి, కీర్తన గ్రంథం 24వ అధ్యాయం 3-4 వచనాలు. కీర్తన గ్రంథం 24:3-4 వచనాలు. ఎవడు ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడు ఎవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు చేయకయు, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయం. అది కాబట్టి రెండవది మనం ఏం ప్రార్థన చేయాలంటే, ప్రేయర్ ఫర్ ప్యూరిటీ, పరిశుద్ధత కొరకై ప్రార్థన చేయాలి. కాబట్టి మనం పరిశుద్ధులం కాదు. భూమి మీద మనం ఉన్నాం. మనం ఎంత క్రైస్తవులమైనా, ఎంత విశ్వాసమైనా, ఎంత సీనియారిటీ మనకున్నా, ఎంత గొప్పగా మనం పరిచయం చేసినా మనం మానవులమే, మనం బలహీనమే, మనం శరీరంలో ఉన్నాం. మాటి మాటికి మాలిన్యం మనకు అంటుకుంటుంది. ఆయన కీర్తనకారుడు అంటాడు, ఎవడు యెహోవా పర్వతానికి ఎక్కదగిన వాడు? రెండవ మాట, పరిశుద్ధ స్థలమునకు నిలవదగిన వాడు ఎవడు అంటే, ఆయన స్థలములో ఆయనకు ఎదురుగా నిలబడే అర్హత ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉండదు. ఎవరైతే తగ్గించుకుంటారో, లేదా ఎవరైతే శుద్ధ హృదయం, నిర్దోషమైన చేతులు అంటే పాపం లేకుండా జీవించటం. కాబట్టి పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించటం. మన అవయవాల్లో ఉదాహరణకి యెషయా భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఎవరిని ప్రార్థన చేస్తున్నాడు? సింహాసనాసీనుడైన ఆ దేవుణ్ణి చూసినప్పుడట, ఆ పవిత్రత, ఆ పరిశుద్ధుడైన దేవుని చూసినప్పుడు ఈయన శరీరం ఎట్లా కనబడుతుంది? మురికి కంపరంగా కనబడుతుంది. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో అపవిత్రమైన పెదవులు కదా ఆ మాట చూడండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం, 4వ వచనం, 5వ వచనం. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యన నివసించువాడు. కాబట్టి మరి గొప్ప యెషయా భక్తులు లాంటి వాడే ప్రవక్త, అంత గొప్ప ప్రవక్త. హీ వాజ్ ద మేజర్ ప్రాఫిట్, ప్రవక్తల్లో గొప్ప ప్రవక్త. 66 పుస్తకాలు, 66 అధ్యాయాలు రాశాడు. 66 అధ్యాయాలు ఏం చెబుతుంది? బైబిల్లో ఉన్న పుస్తకాలు 66 పుస్తకాలను చూపిస్తుంది. యెషయా గ్రంథాన్ని మీరు కనుక బాగా చదివితే, ధ్యానం చేస్తే బైబిల్ అంతా ధ్యానించినట్లే. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథానికి ఏముందో యెషయా గ్రంథంలో అన్ని విషయాలు ఉన్నాయి. అంత గొప్పగా రాసిన ఆ వ్యక్తే ఏమంటున్నాడు? తన జీవితంలో పరిశుద్ధత లేదు అని ఒప్పుకుంటున్నాడు. ప్రభువా, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. యోబు అంటాడు, ఏమంటాడు యోబు? ఆయన తెలుసు, ప్రభువా, నేను దుమ్ము వంటి వాడను, ధూళి వంటి వాడను అంటున్నాడు. అక్కడ అబ్రహాం కూడా 18వ అధ్యాయంలో, ప్రభువా, నేను ధూళి వంటి వాడనని ప్రార్థన చేస్తున్నాడు. పేతురు అంటున్నాడు, ప్రభువా, నేను పాపాత్ముడు అంటున్నాడు. కాబట్టి మనం రెండవది, మన చేతులు ఏం చెప్తున్నాయి? మన హృదయాన్ని, మన యాటిట్యూడ్ని, మన పనులు చెప్తున్నాయి. కాబట్టి భౌతికంగా మనం పరిశుద్ధంగా ఉండాలి, అంతరికంగా పరిశుద్ధంగా ఉండాలి. శుద్ధ హృదయాన్ని, ప్రవణాల్లో శుద్ధ హృదయం కలగచేయి. 51:10 అదే అంటాడు ఎవరు? దావీదు, దేవా, నాకు శుద్ధ హృదయం కలగజేయము, నా అంతరంగంలో నూతనమైన స్థిరమైన మనసు మరలా నాకు పుట్టించము. కాబట్టి రెండవదిగా మనం ఎవరిని ప్రార్థన చేయాలంటే, పరిశుద్ధత కొరకై ప్రార్థన చేయాలి. వీటి కొరకై మనం ప్రార్థన చేయకుండా ఇంకేదో వాళ్ళని దీవించు, వీళ్ళని దీవించు, ఆరోగ్యం బాగా చేయి, కోరికలు ఘనంగా జరిగించి ఇంకేదో చేయంటే, మనం అందరం పరిశుద్ధంగా జీవిస్తే, పరిశుద్ధమైన ప్రవర్తన, శుద్ధమైన హృదయం, నిష్కపటమైన చేతులు,
కనుక మనకుంటే ఖచ్చితంగా దేవుడు మన మధ్యలో ఘనకార్యం చేస్తాడు. కాబట్టి ఈ దినాల్లో కొన్ని రోజుల్లో గొప్ప టాస్క్ మన ముందుంది, గొప్ప పని మన ముందుంది. కాబట్టి ఈ సమయంలో మనం ఏం చేయాలంటే, రెండవది దేనికోసం? పరిశుద్ధత కొరకైన ప్రార్థన, అతి పరిశుద్ధమైన ప్రార్థన. ప్రేయర్ ఫర్ ప్యూరిటీ. ప్రభా, నన్ను పరిశుద్ధునిగా చేయి, మా సంఘాన్ని శుద్ధీకరించు, మా సంఘంలో ఉన్న వ్యక్తులను ప్రభా పరిశుద్ధపరచు. పరిశుద్ధపరచబడి మేము పరిచర్య చేస్తే, పరిశుద్ధపరచబడి మేము ప్రార్థన చేస్తే, పరిశుద్ధపరచబడి మేము వాక్యం చెప్తే, పరిశుద్ధపరచబడి మేము పాటలు చేసి పాడితే, ప్రభా నీ నామానికి మహిమ. ఒకవేళ అంతరంగంలో కపటం లేకపోతే శుద్ధ హృదయం లేకుండా మేము మీకోసం ఎంత పరిచర్య చేసినా ప్రభా అది చెల్లుబాటు కాదు. కాబట్టి మనం పరిచర్య చేయక ముందు, కూడికలకు వెళ్ళక ముందు మనం ఏం చేయాలి? మనం ఒక్కొక్కరంగా అంతరంగమైన పరిశుద్ధత కొరకై, ప్యూరిటీ కొరకై, పవిత్రత కొరకై మనం ప్రార్థన చేయాలి. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనది. మొట్టమొదటిగా తగ్గింపుతో చేసిన ప్రార్థన, రెండవది పరిశుద్ధత కొరకు ప్రార్థన, మూడవది ఏకత్వం కొరకైన ప్రార్థన, ప్రేయర్ ఫర్ యూనిటీ. 133 కీర్తనలు మీకు తెలుసు కదా. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. సంఘం అంతా కలిసి ఒకే మాట మీద, ఒకే దాటి మీద గనక నిలబడి అన్ని విషయాల్లో మనం ఒకే అభిప్రాయం కలిగి ఉంటే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. సాతాను విభజించేవాడు, సాతాను వేరు చేసేవాడు, సాతాను విభజన చేసేవాడు, దేవుడు సమకూర్చేవాడు. బైబిల్లో ఉన్న ఆ మాటలు. నాకు వేరుగా ఉండేవాడు, నాకు విరోధైన వాడు ఏమంటాడు దేవుని వాక్యంలో? నాకు విరోధంగా ఉండేవాడు చెదరగొడతాడు కదా. చెదరగొట్టేవాడు. మనం చెదరగొట్టే వాళ్ళని ఉండకూడదు. మన మాటలు, మన ప్రవర్తన, మన క్రియలు అన్ని విషయాల్లో ఐక్యత కలిగించే వరంగా ఉండాలి, సమాధానం కలిగేటట్టుగా ఉండాలి. కాబట్టి సంఘము దేవుడు మన మధ్యలో పెట్టాడు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఇది. కాబట్టి ఈ సంఘానికి ఐక్యత కలిగి ప్రార్థన చేయాలి. చూడండి మాటలు, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 6వ సంఘం ఈ విధంగా ప్రార్థన చేసింది. 14వ వచనం, మీరందరూ స్త్రీలను యేసు తల్లి అయిన మరియు తన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేసిరి. అంటే ఎడతెగక ప్రార్థన చేసిరి అనే కంటే ముందు ఒక మాట ఉంది. ఏముందంటే వీరందరూ అంటే 12 మంది అపోస్తలులు, ఇంకా 120 మంది అక్కడ మొదటి శిష్యులు మేడగదిలో ఉన్నారు. తర్వాత యేసు వారి కుటుంబం, ఆయన తల్లి, తర్వాత అక్కడ వారి తమ్ముళ్ళు, యేసుప్రభు వారి ఫిజికల్ హాఫ్ బ్రదర్స్, వారందరూ అక్కడ ఉన్నారు. చాలా మంది స్త్రీలు ఉన్నారు, వెరైటీ పీపుల్ ఉన్నారు. వారందరూ కలిసి ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. అయితే ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేస్తారు. ఏక మనస్సు అనేది చాలా అవసరం. సంఘంలో ఐక్యత లేకుండా, ఏక మనసు, ఏకాభిప్రాయం లేకుండా భిన్న మనస్సులు కలిగి, ఉదాహరణకి ఒక సందర్భాన్ని బట్టి మనం ఏదైనా 10 మందికి 10 రకాల ఆలోచనలు ఉన్నాయనుకోండి, 10 మందికి 10 అభిప్రాయాలు ఉంటే అటువంటి ప్రార్థన దేవుడు వినాడు, అటు కార్యం జరగదు. ఆ 10 మంది కలిసి ఒకే దాటికి వస్తే, ఒకే అభిప్రాయం, ఒకే మనస్సు కదా. అదే 2వ అధ్యాయం మొదటి వచనం. పెంటెకోస్తు పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉంటున్నట్టు అర్థం ఏంటిది? ఒక్క మనసు కలిగి ఉన్నారు, ఒకటే ఒక మనసు, ఒకటే ఒక అభిప్రాయం. పేతురు ఏది మాట్లాడితే యాకోబు అదే మాట్లాడతాడు, యాకోబు ఏది మాట్లాడితే యోహాను అదే మాట్లాడతాడు, ఆంధ్రే అదే మాట్లాడతారు. 12 మంది ఒకే మాట, ఇంకెవరు కూడా ఒకరికి ఒక ఎదురు చెప్పడానికి లేదు. కాబట్టి పేతురు అన్నాడు, అడగవచ్చు ఆ రోజుల్లో, ఎవరు? మేము యేసు ప్రభు తల్లి, నేను అంతా ఆధిక్యత నాది అని చెప్పిందావి, నేనే లీడింగ్ చేస్తానని చెప్పిందా? నేనే లేకపోతే యేసుక్రీస్తు ఎక్కడిది? అసలు యేసుక్రీస్తు లోకంలో రావడానికి కారణం ఎవరు? నేనే అని చెప్పిందా? చెప్పలేదు. తర్వాత ఆయన తమ్ముళ్ళు అన్నారా, మీరు 3 సంవత్సరాల నుంచి యేసుప్రభు వెంబడిస్తారు, మేమైతే 30 సంవత్సరాల నుంచి ఆయన మేము 33 సంవత్సరాలు మా చిన్నప్పటి నుంచి మాతో కలిసి ఉన్నాడు ఆయన, మా అన్న, ఈ సంఘం మాదే, మేమే లీడింగ్ చేస్తాం, మేమే అన్నారా? అనలేదు, తగ్గించుకున్నారు. పేతురు యేసుప్రభు వారి ఈ లోకంలో జీవించే కాలంలో వాళ్ళకి 12 మంది శిష్యులకి ఏక మనస్సు లేదు, ఒకరినొకరు హెచ్చించుకునేవాళ్ళు, నేను గొప్ప అనుకునేవాళ్ళు. కానీ ఒక్కసారి ప్రభు యేసుక్రీస్తు పరలోకాన్ని వెళ్ళిన తర్వాత, పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన తర్వాత వారందరికీ ఏక మనస్సు వచ్చింది, అందరికీ తగ్గింపు వచ్చింది, ఐక్యత వచ్చింది. కాబట్టి దేవుడు ఈ కూడికలు ఘనంగా జరిగించాలంటే ఏం చేయాలి? మనం
ప్రేయర్ ఫర్ ద దేనికోసం? యూనిటీ. ప్రేయర్ ఆఫ్ యూనిటీ, ఐక్యత యొక్క ప్రార్థన. సంఘము ఐక్యతతో ప్రార్థించే మొదటగా తగ్గింపు ప్రార్థన, రెండవది పరిశుద్ధమైన పరిశుద్ధత కొరకైన ప్రార్థన, మూడవది ఐక్యత కొరకైన ప్రార్థన. ఇక నాలుగవది అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. వచ్చినప్పుడు గనుక కాబట్టి ఇప్పుడు మనం ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? ప్రభా, 3 దినాలు మా మధ్యలో ప్రత్యేకమైన కుడికలు జరుగుతున్నాయి. జరగబోయే క్రమంలో ప్రభా, నీ ఆత్మ చేత పరిచర్య చేస్తున్న వారిని నింపండి. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా, ఆత్మ నింపుదల లేకుండా, ఆత్మ నడిపింపు లేకుండా ఎంత గొప్ప ప్రసంగికుడు ప్రసంగించినా కార్యం జరిగించదు. మనుషులు చమత్కారాన్ని బట్టి, లేకపోతే భాష పాండిత్యాన్ని బట్టి ఎంత గొప్పగా ప్రసంగించినా దేవుని కార్యము జరగదు. అతను ఆత్మ చేత నింపబడకపోతే కార్యములు జరగవు. కాబట్టి మనం అది ప్రార్థన చేయాలి. ప్రభా, నీ ఆత్మ చేత మా సేవకులను, మా బోధకులను, పాటలు పాడేవారిని నింపండి, లీడింగ్ చేసేవారిని ఆత్మతో నింపండి. ప్రభా, అదేవిధంగా అక్కడ చేస్తున్న ప్రతి పరిచర్యను, చిన్న పరిచర్యన పెద్ద పరిచర్యను, ప్రసంగికుని మాత్రమే కాదు, చేయబడుతున్న ప్రతి పరిచర్యను, ప్రతి పరిచారకుని నీ ఆత్మ చేత నింపండి. పరిశుద్ధాత్మ లేకుండా శక్తి లేదు, బలం లేదు. 4వ అధ్యాయం 31వ వచనం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 31వ వచనం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మను నిండిన వారి దేవుని వాక్యమును ధైర్యముగా. కాబట్టి సేవకుడైన వాడు, ప్రసంగికుడైన వ్యక్తి ధైర్యంగా ప్రసంగించాలంటే ఏం చేయాలి? ఆత్మచేత నింపబడాలి. ఆత్మచేత నింపబడాలంటే ఏం చేయాలి? మనం అందరము ప్రార్థన చేయాలి. ప్రభా, మా బోధకుని, మా సేవకుని, అయితే ప్రసంగికుని నీ ఆత్మచేత ఆ 3 దినాలు ఎన్ని కొడుకులని మనకు? శుక్రవారం నైటు, శనివారం 2, ఆదివారం ఎన్ని? ఆదివారం 4, ఆరాధన వర్తమానం, బల్ల వర్తమానం, యవనస్తుల కుడిక, చివరి సువార్త. అంటే 1, 2, 4 దాదాపు 7 ప్రసంగాలు. 7 ప్రసంగాలు అంటే ఎంతో గొప్పగా. ఈ 7 ప్రసంగాల ద్వారా ఎంత ఉద్యోగం వస్తుంది? ఇంత ఉద్యోగం రావాలంటే దానికంటే ఇది ప్రిపరేషన్. ఇట్ ఈస్ ద టైమ్ ఆఫ్ ప్రిపరేషన్. సిద్ధపరచబడే సమయం ఇది, స్థలం ఇది. ఇక్కడ కూర్చున్న మనం ఆత్మచేత మా సంఘస్థలం లేకపోతే మా పరిచారకులను నింపండి అని మనం భారంగా ప్రార్థన చేయాలి. ఆ దినాల్లో వారు ప్రార్థన చేశారు, ఆత్మచేత నింపబడ్డారు, ధైర్యముగా బోధించారు. కొన్ని సమస్యలు వచ్చాయి వాళ్ళకు కూడా. ఎవరికి? 4వ అధ్యాయంలో ఆ రోజుల్లో అపోస్తులు వారు బెదిరించారు. ఇక్కడ యేసుక్రీస్తు సువార్త ప్రకటించవద్దు, మిమ్మల్ని చంపేస్తాం, మిమ్మల్ని చెరసాల పడేస్తాం, ఎన్నెన్నో బెదిరించారు. కానీ వారు భయపడలేదు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళని ఎదిరించలేదు, కానీ అందరూ కలిసి ఏకంగా ప్రార్థన చేశారు. ఆ తర్వాత ఆ భూమి కంపించిందట. మరి పరిశుద్ధాత్మచే వారు నింపబడ్డారు, ధైర్యంగా వాక్యాన్ని బోధించారు. కాబట్టి అది ఈ రోజులో జరగాలి. ఏ అపోస్తుల కాలంలో, ఆదిమ సంఘంలో ఏదైతే జరిగిందో ఇది తిరిగి ఇప్పుడు జరగాలంటే ఏం చేయాలి? మనందరం కలిసి ప్రార్థన చేయాలి. ప్రభా, ఆత్మచేత మా ప్రియులను ప్రభా మీరు నింపండి, మీ అభిషేకం అనుగ్రహించండి. దేవుని యొక్క ఆత్మాభిషేకం లేకుండా మరి ఏమీ చేయలేము, ఆత్మలు రక్షించబడలేవు. కాబట్టి అది 4వది. మొట్టమొదటిగా నేను రిపీట్ మరలా ఎందుకు చేస్తే మీకు గుర్తుంచుకోవాలి. కాబట్టి ఒకటి తగ్గింపు ప్రార్థన, రెండవది పరిశుద్ధమైన ప్రార్థన, ఏకభావంతో ఐక్యత కోసం ప్రార్థన, తర్వాత ఆత్మ నింపుదల అభిషేకం కొరకైన ప్రార్థన, 5వది మనం ఏం చేయాలంటే ఆత్మ రక్షణ కొరకైన ప్రార్థన. అల్టిమేట్గా ఏం చేయాలి? మనం ఆత్మల రక్షణ కొరకే ప్రార్థన. అసలు ఇంత ఖర్చు పెట్టి, ఇంత ప్రయాసపడి ఇన్ని సంవత్సరాల నుంచి మనం దేనికోసం చేస్తున్నాం చెప్పండి? ఆత్మల రక్షణే. మన పేరు ప్రఖ్యాత కోసం కాదు, లేదా ఈ ఊరంతా మళ్ళీ పొగడాలి కాదు, దానికోసం కాదు. దేవునికి మహిమ రావాలి. రెండవది నశించిన ఆత్మలు రక్షించబడాలి. కాబట్టి కొర్నేలి అనే ఒక కుటుంబం ఉంది బైబిల్లో, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో. ఆయన రోమన్ సెంచురియన్. ఆయన యూదుడు కాదు, కానీ దైవభక్తి కలిగిన వ్యక్తి. ఆ వ్యక్తి, ఆ కుటుంబం అంతా ప్రార్థన చేసింది. కుటుంబం అంతా ప్రార్థన చేస్తే వారి ప్రార్థన ఫలితాన్ని బట్టి దేవుడు ఒక భక్తుడు, ఎవరిని? పేతురును యొప్పే నుంచి ఆ గ్రామానికి పంపించాడు. ఇక్కడ కొర్నేలి ఉండే ఆ స్థలం పేరు
ఇటలీ అనే పటాలమైన పటాలంలో కొర్నేలు అనే ఒక కాబట్టి కొర్నేలు దగ్గరికి పేతురు వచ్చాడు. పేతురు సువార్త ప్రకటించాడు. ఆయన సువార్త ప్రకటిస్తుండగానే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద దిగాడు. వారందరూ కూడా రక్షించబడ్డారు. వారందరూ కూడా బాప్టిజం పొందారు. అంటే ఇంత కార్యం జరగడానికి కారణం చెప్పండి. అదే మొదటి వచనం, 10వ అధ్యాయం మొదటి వచనం. పటాలంలో కొర్నేలి ఉండేను. అతడు తన ఇంటి వారితో కూడా దేవుని భయభక్తులు కలిగిన వాడై ఉండి ధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన. అది రహస్యం. ఆ కుటుంబం రక్షించబడిందంటే కొర్నేలు ఒక అన్యుడైన కుటుంబం. ప్రపంచ చరిత్రలో, సంఘ చరిత్రలో మొట్టమొదటిగా సంఘం ఏర్పడిన తర్వాత ఒక అన్యుడు రక్షించబడ్డాడు. మీకు అర్థమైందండి? ఇప్పుడు అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ఇశ్రాయేల్ మీదకి రక్షణ వచ్చింది. యూదులు ఇశ్రాయేలు రక్షించబడ్డారు. 8వ అధ్యాయంలో సమరయేలు రక్షించబడ్డారు. 10వ అధ్యాయంలో మొట్టమొదటి తొలిసారిగా ఒక అన్యుడైన కొర్నేలి రక్షించబడ్డాడు. ఇప్పుడు మనం అందరం అన్య ప్రజలు, అన్యులం. మనం ఎవరం? యూదులం కాదు. మనందరికీ పితామహుడు, లేకపోతే మనందరికీ ముందుగా రక్షించబడ్డ వ్యక్తి ఎవరు? కొర్నేలి. ఎవరు? సంఘం ఏర్పడిన తర్వాత. కాబట్టి మొట్టమొదటిగా ప్రార్థన ద్వారా యూదులు రక్షించబడ్డారు. 2వ అధ్యాయంలో ప్రార్థన ద్వారా 8వ అధ్యాయంలో అపోస్తుల కార్యంలో సమరయేలు రక్షించబడ్డారు. ప్రార్థన ద్వారా అన్యజనులైన కొర్నేలి కుటుంబం రక్షించబడింది. కాబట్టి ఆత్మలు రక్షించబడాలంటే సంఘము చేసే ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ప్రభా, చివరి దినం ఒక 1000 మంది వస్తారు. 1000 మందిలో కనీసం ఒక 100 మంది రక్షించబడితే ఎంత ధన్యం. 10:1 కదా. 10 మందిలో ఒక్కరు రక్షింపబడితే 100 మంది రక్షించబడితే రేపు పరలోకంలో ఈ ప్రతిఫలం అందరికీ వస్తుంది కదా. ఈ సంఘం రహగోతులో ఉన్న కష్టపడేవారు, ప్రయాసపడేవారు, కొంతమంది భౌతికంగా కష్టపడుతున్నారు, కొంతమంది సమర్పించుకుంటున్నారు, కొంతమంది ఎంతో భారంగా పనిచేస్తున్నారు. ఇంతమందికి బహుమానం రావాలంటే ఆత్మలు రక్షించబడాలి. ఇప్పుడు చూడండి, ఇంత ప్రయాసపడి, ఇంత డబ్బు ఖర్చు పెట్టుకొని, ఇంత సేవ చేసి, ఇంత కోరికలు ఘనంగా నిర్వహిస్తే ఒక్క ఆత్మ కూడా రక్షింపబడదు కదండి. అర్థం ఏంటిది? మన ప్రయాసం వ్యర్థమైపోయింది. బైబిల్ చెప్తుంది, ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థమైపోదు. వ్యర్థమైపోకుండా ఉండాలంటే మనం ఆత్మల రక్షణార్థమై ప్రార్థన చేయాలి. కాబట్టి 1 తిమోతి 2వ అధ్యాయం 4వ వచనం. 1 తిమోతి 2వ అధ్యాయం 4వ వచనం. 1 తిమోతేనా? ఆయన మనుషులందరూ రక్షణ పొందవలనని, సత్యమును కూర్చిన ఉండవలనని. అది చూసారా? మనుషులందరూ రక్షణ పొందాలి, దేవుని చిత్తం అది. కాబట్టి భూమి మీద ఎంతమంది లోకంలో జన్మించారో వారందరూ రక్షణ పొందాలి, అది దేవుని చిత్తం. కాబట్టి దేవుని చిత్తం, ఆయన చిత్తం అలాగైతే మన చిత్తం ఎలాగుండాలి? మన చిత్తం కూడా అలాగే ఉండాలి. దేవుని చిత్తంతో మన చిత్తం ఏకీభవించాలి. దేవుని చిత్తం ఏంటంటే మనుషులందరూ రక్షణ అందరూ అంతటా మారు మనసు పొందాలి. అదే కదా దేవుని వాక్యం చెప్తుంది, అందరూ అంతటా మారు మనసు పొందాలి, అందరూ రక్షించబడాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన గ్రామం రక్షించబడాలి, మన సంఘస్థులు రక్షించబడాలి, మన 3 సంఘాల వారు రక్షించబడాలి, మన చుట్టుపక్కల సంఘాల వారు రక్షించబడాలి. కాబట్టి రక్షణ, ఆత్మల రక్షణ కొరకి భారం కలిగి ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈ 3 దినాల కూడికలో మొదటి రోజులో కొంతమంది రక్షించండి, 2వ రోజు ఉదయం బైబిల్ స్టడీ, సాయంకాలం సువార్త కూడికలో ఇంకొంతమంది రక్షించండి, తర్వాత ఆదివారం ఆరాధనలో, తర్వాత బల్ల ప్రసంగంలో, తర్వాత యవనస్తుల కూడికలో, చివరి కూడికలో ప్రభువా కొంతమంది రక్షించండి. ఆయన మాకు ఆత్మలు కావాలి ప్రభువా, మేము ప్రయాసపడేది ప్రభువా, మేము ఇంత వెచ్చించేది నాయన ఆత్మల రక్షణార్థమే. ఏం చేయాలి? దీని కొరకే మనం ప్రార్థన చేయాలి. ఈ రాత్రి నా పేరు పెట్టబడిన జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే దేనికోసం ప్రార్థన చేయాలంటే ఆత్మల రక్షణ కొరకే ప్రార్థన చేయాలి. అది 5వది. ఇక 6వది లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనం. లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనం. ఉన్నది అభిషేకించను,
చెరలో ఉన్న వారిని విడుదలను చూపును విడిపించుటకును. కాబట్టి దేనికోసం మనం ప్రార్థన చేయాలి? ఎవరైతే దుఃఖంలో ఉన్నారో, ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరైతే నలిగిపోయి ఉన్నారో, ఎవరైతే అస్వస్థల్లో ఉన్నారో, ఇబ్బందులో ఉన్నారో, దేవా వారికి విడుదల అనుగ్రహించు, వారిని విమోచించు ప్రభువా. ప్రేయర్ ఫర్ ద డెలివరెన్స్. కాబట్టి పాపం నుండి, శాపం నుండి, రోగం నుండి, బాధల నుండి ప్రభువా విడుదల చేయని ప్రార్థన చేయాలి కదా. మీరు ఇంకొక మాట చదవండి, అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 25, 26 వచనాలు. అపోస్తుల కార్యం 16, 25, 26. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలయు ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండలి. ఇప్పుడు చాలు. అప్పుడు అమ్మ చదవండి. అకస్మాత్తుగా మహాభూకంపం కలిగేది. అది నేను కాబట్టి బంధకాలు అక్కడ ఉందన్నమాట. బంధకములు ఊడెను. బంధకాలు అంటే చైన్స్ కదా. ఈ చైన్స్ కాదు, భౌతికమైన బంధకాలు మాత్రమే కాదు, మన యొక్క ఆత్మ సంబంధమైన బంధకాలు. ఏ విషయంలో బానిసత్వంలో ఉన్నారు? కొంతమంది దురలవాట్లకు బానిసలు, కొంతమంది పనులకు బానిసలు, బానిసత్వం, దురలవాట్లు, బంధకాలు. ఏ బంధకాల్లో ఉన్నారో, ఏ శ్రమల్లో ఉన్నారో, ఎవరు నలిగిపోయారో ప్రభా, అలాంటి వారిని విడుదల దయచి ఈ 3 రోజుల ప్రత్యేకమైన కుడికలో రక్షించబడిన వారు ప్రభా, ఇంకా సంపూర్ణంగా రక్షణ లేకుండా వేటి మీద మనసు పెట్టుకుంటారో ప్రభా, నీ దగ్గరికి సమీపంగా రాకుండా ఏ అలవాట్లు, ఏ పరిస్థితులు వారిని అడ్డుకుంటున్నాయో, ఏ బంధకాలు మనం ఉన్నాయో, ఆ బంధకాల నుంచి వారికి విడిపించు, బంధకములు తొలగిపోయేటట్టుగా సహాయించి అని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రేయర్ ఫర్ ద డెలివరెన్స్. అంటే ఈ డెలివరెన్స్లో స్వస్థత కూడా వస్తుంది. స్వస్థత కొరకు స్వస్థతలు జరగాలి. మన హెబ్రోన్ సంఘాల్లో కూడా స్వస్థతలు జరుగుతాయి. స్వస్థతలు అప్పుడే జరిగాయి, ఇప్పుడు జరగవా? జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి చెప్పండి? ఎందుకు జరుగుతాయి? యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన శక్తిలో, ఆయన ప్రభావంలో మార్పు లేదు. కానీ ఆయనలో మార్పు లేదు. ఆయన మారణ దేవుడు, సజీవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన పునరుత్థాన శక్తి అందుబాటులో ఉంది. అయినప్పటికీ ఎందుకు స్వస్థతలు జరగట్లేవు అంటే ఆయనలో మార్పు లేదు, కానీ మనం సరిగ్గా లేవు. అలా అపోస్తలుల వల్లే మనం సరిగ్గా జీవించాలి. అటువంటి ప్రార్థనా జీవితం, అటువంటి కమిట్మెంట్, అటువంటి పట్టుదల, అటువంటి పరిశుద్ధత, అటువంటి ప్రార్థనా జీవితం లేకపోవటం వల్లనే కార్యాలు జరగటం లేదు. కనుక ప్రభా, ఈ 3 రోజుల్లో ప్రభా, మరి మా మధ్యలో నలిగిన వారు, దుఃఖంలో ఉన్నవారు, చెరసాల్లో ఉన్నవారు, బంధకాల్లో ఉన్నవారు, కృంగిపోయిన వారు, బానిసత్వంలో ఉన్నారు, దురలవాట్లో ఉన్నవారు ప్రభా, నీకు సమీపంగా రావడానికి సహాయం చేయి, విడుదల అనుగ్రహించు. ప్రతి విధమైన అపవిత్రాత్మల నుండి, దయ్యాల నుండి ప్రభా, ప్రతి విధమైన అపవిత్రత నుంచి మా ప్రియులను, కొడుకులకు వచ్చేవారిని మీరు విడుదల అనుగ్రహించండి, విడిపించండి అని మనం ప్రార్థన చేయాలి. విమోచన కొరకై, విడుదల కొరకైన ప్రార్థన. ఇక చివరిది 7వది, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు. కొలస్సీ 2వ అధ్యాయం 6-7 వచనాలు. కావున అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు విశ్వాసమును స్థిరపరచబడుచు విస్తరించచ్చు. అది చివరిది ఏంటంటే ప్రభా, రక్షించబడిన మా ప్రియులను విశ్వాసంలో ఏం చేయాలి? స్థిరపరచు, రక్షణలో ఎదిగేటట్టు చేయి ప్రభా. వారు క్రీస్తు సారూప్యంలోకి మార్చబడడానికి సహాయం చేయి ప్రభా. రక్షించబడ్డారు మా ప్రియులు, కానీ ఎదుగు బతుకు లేని జీవితం. ఉదాహరణకు పిల్లవాడు పుట్టాడనుకోండి, పుట్టిన పిల్లవాడు ఏం చేయాలి? పుట్టిన తర్వాత ఒకరిలాగా ఉంటాడు. 1 నెల తర్వాత వాడు పెరుగుతాడు. ఒక 6 నెలల తర్వాత కొంచెం ఇట్లా దొగ్గుతాడు. ఒక సంవత్సరం తర్వాత నడుస్తాడు. ఒక 2-3 సంవత్సరాల తర్వాత పరిగెత్తాడు. కానీ పుట్టినట్లు అట్లే ఉంటే తల్లిదండ్రులకు దుఃఖం ఉంటుందా? ఉంటుందా? కాబట్టి అంటే ఇది కూడా మనం కూడా రక్షింపబడిన వ్యక్తి తిరిగి జన్మించిన వాళ్ళతో ఒకరు కొత్తగా జన్మించడం తిరిగి జన్మ అంటారు, అంటారు కదా. మనం కూడా తిరిగి జన్మించిన మనం ఏం చేయాలంటే ఎక్కడ ఉన్నట్లు అటు ఉండకూడదు. సంవత్సరాలు మన జీవితంలో జరుగుతూ ఉంటే రక్షణలో ఎదగాలి, విశ్వాసంలో స్థిరపరచబడాలి, వాక్యాన్ని బోధించాలి. వాక్యం చెప్పని వాళ్ళు ఏం చేయాలి? వాక్యం చెప్పాలి. ప్రార్థన చేయని వారు కొంతకాలం 1-2 సంవత్సరాల క్రితం ప్రార్థన చేయని వారు ఇప్పుడు ప్రార్థన చేయాలి.
పాటలు పాడాలి, అన్ని విషయాలు ఎదగాలి, అన్ని విషయాలు స్థిరంగా ఉండాలి. కాబట్టి దానికోసం మనం ప్రార్థన చేయాలి. ఇదేమో రక్షించబడిన వారు స్థిరత్వం కొరకైన ప్రార్థన, క్రీస్తులో స్థిరంగా ఉండాలి. వారు వేరుపారిన వారై, వేరుపారిన చెట్లు ఎట్లా ఉంటాయి చూడండి మీరు, మామిడి చెట్లు, వేప చెట్లు, చాలా ఒక 100 ఏళ్ళ చెట్లు ఎట్లుంటాయి, లోపలికి వేరు పడతాయి. వాడికి ఎంత గాలి వచ్చినా వాడికి ఏది కాదు వస్తే. కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళు చిన్నవాడికే శోధలకి పడిపోతారు. పాత విశ్వాసులు బలంగా ఉంటారు. వారు ఎన్ని శోధనలు వచ్చినా వారు శత్రువు ఏమీ చేయలేడు అంటే అర్థం, వారు ఎదిగిన జీవితానికి సాదృశ్యం. 92వ కీర్తన అదొకటి చూసుకుని ముగిద్దాం. 92వ కీర్తన 13, 14. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. యెహోవా అన్వయు యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. నాటబడినవి ఎట్లా ఉంటాయి, నాటబడిన తర్వాత కొన్ని నెలల తర్వాత ఎంత పీకినా అది రాదు, గట్టిగా అయిపోతుంది. అర్థమైందా? మనం ఒక మందిరానికి అటాచ్ అయిపోవాలి, మనం ఒక విశ్వాసానికి కట్టుబడి ఉండాలి కదా. మాటికి పడిపోయే వరంగా బలహీనులుగా విశ్వాసంలో ఉండకూడదు. స్థిరమైన విశ్వాసంలో తొలగిపోకుండా బలంగా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఇప్పుడు చాలా మంది రక్షించబడిన వారు వస్తారా? వారు విశ్వాసంలో స్థిరంగా రక్షణ లేని వారికి రక్షణ కొరకే ప్రార్థన చేయాలి. విశ్వాసులు వాళ్ళ రక్షణ ఎదగటానికి, క్రీస్తు స్వరూపంలో మార్చబడటానికి, స్థిరంగా వేరుపారిన వారిగా ఉండే కొరకే వారి కోసం కూడా ప్రార్థన చేస్తారు. 7 విషయాలు మరలా క్లుప్తంగా. 1, తగ్గింపుతో కూడిన ప్రార్థన, వినయమైన ప్రార్థన. 2వది పరిశుద్ధత కొరకైన ప్రార్థన. 3వది ఐక్యత కొరకైన ప్రార్థన. 4 ఆత్మతో నింపుదల, అభిషేకం కొరకైన ప్రార్థన. 5వది ఆత్మల రక్షణ కొరకైన ప్రార్థన. 6వది విడిపించబడటం కదా. ఏదైతే నలిగిన వారు ఉన్నారో ప్రభా, ఎవరైతే బానిసలుగా ఉన్నారో, దొరలవాట్లకు ఉన్నారో, అస్వస్థ ఉన్నారో ప్రభా, వారందరినీ కూడా విడిపించు, విమోచించు, విడుదల చేయి. విడుదల కొరకైన ప్రేయర్ ఫర్ ద డెలివరెన్స్. ఫైనల్లీ ప్రేయర్ ఫర్ ద స్టెబిలిటీ, స్థిరత్వం కొరకైన ప్రార్థన. ఈ రాత్రి 7 విషయాలు మీ ప్రార్థనలో మీరు ఇక్కడే మాత్రమే కాదు, మీ వ్యక్తిగత జీవితంలో కొడుకులు అయిపోయేంత వరకు, కొడుకుల తదనంతరం కూడా ఈ 7 విషయాల మీద దృష్టి పెట్టి ప్రార్థన చేస్తే తప్పనిసరిగా దేవుడు మన మధ్యలో కార్యం చేస్తాడు. మనల్ని, మన కుటుంబాలని, మన సంఘాన్ని, మన గ్రామాన్ని, మన సమాజాన్ని దేవుడితో ఖచ్చితంగా మారుస్తాడు. దేవుడి వాక్యమును ప్రేమించడం కాక దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యేకమైన కోరికల కోసమే భారంగా ప్రార్థన చేయండి. మరి మొదటి రోజు వేరొక ప్రసంగికుడు వస్తున్నాడు, ఆయన అందుబాటులో రావట్లేదు. తర్వాత 2 శుక్రవారం ఒక బ్రదర్ వస్తాడు, శని ఆదివారం ఇంకొక బ్రదర్ వస్తాడు. వారిద్దరు కూడా ఆత్మచేత అభిషేకించబడి ఘనంగా వాడినట్లుగా ప్రార్థన చేయండి. తర్వాత ఏర్పాట్ల కొరకు, కోరికల కొరకు ఎన్నో పనులు ఉన్నాయి, ఎంతో ప్రయాసం ఉంది. వంట పరిచర్య ఉంది, నాయకుల పరిచర్య ఉంది. మనం చదివాం కదా, ఇది పులిపేట ప్రకటనలో అప్పుడు చదివాం కదా. వాటన్నిటి కొరకే భారంగా ప్రార్థన చేయండి. ఈ సంవత్సరం 20 సంవత్సరాలు, గత 19 సంవత్సరాలు ఏ కార్యాలు జరగలేదో ఈ 19 సంవత్సరాల ఫలితం అంటే ఏం చేయాలి? 20 సంవత్సరాల్లో జరగాలి. దాని కొరకే మనం భారంగా ప్రార్థించాలి. 2 పనులు చేయాలి. నేను ప్రార్థిస్తా అంటే సరిపోదు, పనులు చేయాలి, ప్రార్థన చేయాలి. అర్థమైన సమర్పించుకోవాలి, ప్రయాసపడాలి, ప్రార్థన చేయాలి. కాబట్టి రాత్రి వేళ ప్రత్యేకమైన కొడుకుల కొరకు భారంగా ప్రార్థన చేయండి. ఆదివారం పరిచర్య కొరకే ప్రార్థన చేయండి. ప్రసంగికులు వారి రాకపోకల కొరకే ప్రార్థన చేయండి. వారి ఆరోగ్యాల కొరకే ప్రార్థన చేయండి. ఈ 3 రోజుల కొరికలో పలు సంఘాలు, అనేక సంఘాల నుంచి, గ్రామాల నుంచి వస్తారు. వారి ప్రయాణం క్షేమంగా వచ్చి క్షేమంగా పోయేటట్టు ప్రార్థన చేయండి. ఎవరు కూడా అస్వస్థత కాకుండా ప్రార్థన చేయండి. స్థానిక సంఘం విశ్వాసులు, పరిచారకులు, స్త్రీలు, మీరు కూడా ఎవరు కూడా ఈ పనులను బట్టి బలహీనపడకుండా, అనారోగ్యానికి గురి కాకుండా ప్రార్థన చేయండి. ఇంకెంతైనా ప్రార్థన చేయవచ్చు. అర్థమైందండి? ఆదివారం ఆరాధన, వాళ్ళ వర్తమానాలకు ఆదివారం పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. కంబైన్ యూత్ మీటింగ్ కొరకు ప్రాముఖ్యంగా ప్రార్థన చేయండి. యవన బిడ్డలు యవన కాలంలో ఆయన కాడి కిందికి రావాలి. చుట్టుపక్కల సంఘాలు అనేక మంది యవనస్తులు రక్షించబడాలి. అర్థమైందండి? యవనస్తుడు రక్షించబడితే
20 సంవత్సరాల వయసు ఉన్నోడు రక్షింపబడితే దేవుని కోసం ఎన్ని సంవత్సరాలు సేవ చేస్తాడు? ఇంకొక 60, ఇంకొక 50-20 సంవత్సరాలు సేవ చేస్తాడు. ఒకవేళ 60 సంవత్సరాలు రక్షించబడినోడు దేవుని కోసం ఇంకేం చేస్తాడు? కాబట్టి మన దృష్టి యవనస్తుల మీదనే, మన ఫోకస్ అంతా అల్టిమేట్గా యవనస్తుల మీదనే ఉండాలి. యవనస్తులు మరి వారి దేవుని కాడికి రావాలి, వారి కోసం ప్రార్థన చేయండి. చివరి సువార్తకుడి కోసం చాలా మంది వస్తారు, వారందరి కోసం ప్రార్థన చేయండి. నతనీయులు రాజు తల్లి బాలమ్మ మొదటి జ్ఞాపకార్థ కోరిక ఎప్పుడు ఈరోజు అది శుక్రవారం మధ్యాహ్నం కోరిక ఉంది, దానికోసం కూడా ప్రార్థన. వీటన్నిటి కోసం భారంగా, దుఃఖంతో, కన్నీటితో, భారంతో మనం అందరం కూడా చెప్పబడిన వాటి కోసం భారంగా అంశాల కోసం ప్రార్థించండి క్లుప్తంగా. అందరికి ప్రార్థన చేయండి, క్లుప్తంగా ప్రార్థించండి, అంశాల కొరకు ప్రార్థించండి.